The topic is text field widget. వాట్ ఇస్ ద టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ అంటే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడానికి యూజ్ చేసే వన్ టైప్ ఆఫ్ విడ్జెట్ టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్. సో ఇక్కడ మనం చూస్తే స్క్రీన్ లో టూ టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి అండ్ బటన్ ఉంది. దిస్ ఈస్ ద టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్. ఈ టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో చూద్దాం. సో రెండు ఉంటాయి ఇక్కడ. సో టెక్స్ట్ ఫీల్డ్ ఆర్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్, ఏదైనా వాడచ్చు. బట్ ఐ సజెస్ట్ దట్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ అనేది ఇట్స్ బెటర్ బికాజ్ ఆఫ్ కొన్ని టెక్స్ట్ ఫీల్డ్ కన్నా కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ ఉన్నాయి. ఓకే. సో వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది గత టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ ఏంటంటే ఇన్పుట్స్ ని తీసుకుంటుంది. ఓకే. మనం ఏదో ఫామ్ బిల్డ్ చేయాలనుకున్నా, ఒక మెసేజ్ సెండ్ చేయాలనుకున్నా, అంటే బేసికల్లీ ఇన్పుట్ ని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఈ విడ్జెట్ ని చూస్తాం, యూజ్ చేస్తాం. ఇక మీరు చూస్తే జస్ట్ దిస్ ఈజ్ అ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్. జస్ట్ ఇలా ఈ విధంగా మనం టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ అని తీసుకుంటే సో ఈ విధంగా లైన్ వస్తుంది. ఈ టెక్స్ట్ ఫీల్డ్ అదర్ ప్రాపర్టీస్ ఇంకోటి ఇలా ఉంటుంది. దిస్ ఆర్ ద ప్రాపర్టీ ఇన్ టెక్స్ట్. ఇన్ టెక్స్ట్ అంటే ఏంటంటే బిఫోర్ ఎంటర్ చేసే ముందు మనకి లైక్ ఏం ఎంటర్ చేయాలి అనేది మనం హింట్ చేస్తాం, దాన్ని హింట్ టెక్స్ట్ అంటారు. సో దీనిలో మల్టీ లైన్ సపోర్ట్ కూడా ఉంటుంది. టెక్స్ట్ ఫీల్డ్ లో మనకి మ్యాక్స్ అని ఉంటుంది, అంటే ఇప్పుడు కామెంట్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నార్మల్ గా టెక్స్ట్ బాక్స్ ఏంటి, ఒక లైన్ ఎంటర్ చేయొచ్చు. అదే టెక్స్ట్ ఫైల్ కి మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఇస్తే సో బేస్డ్ ఆన్ ది లైన్స్ అనేది యూ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్స్ అన్నమాట. దట్ ఈస్ మ్యాక్స్ లైన్ ప్రాపర్టీ. సో మనం ఒక ఇన్పుట్ మొత్తం ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ ఫీల్డ్ నుంచి డేటా తీసుకురావాలంటే మనం కంట్రోల్ అసైన్ చేస్తాం. ఓకే. సో రీడింగ్ ద యూజర్ ఇన్పుట్ is the most important feature of the text field. In the Flutter, this can be done using the text AT control. అంటే టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసాం, బట్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోవడానికి కంట్రోల్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో కంట్రోల్ కి మనం అసైన్ చేస్తాం టెక్స్ట్ ఏడ్ కంట్రోలర్. బేస్డ్ ఆన్ దిస్ కంట్రోల్ అనేది మన ఇన్పుట్స్ ని మనం తీసుకురావచ్చు ఫ్రమ్ ది టెక్స్ట్ ఫీల్డ్. టెక్స్ట్ ఫీల్డ్ కొన్ని కీబోర్డ్ టైప్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఇన్పుట్ అనమాట. కీబోర్డ్ టైప్స్ చాలా ఉంటాయి. నంబరు, ఈమెయిల్ కీబోర్డ్, లైక్ అదర్ కీబోర్డ్ టైప్స్ ఉంటాయి. మనం చూద్దాం ఆ కీబోర్డ్ టైప్స్ ఏముంటాయో చూద్దాం. సో టెక్స్ట్ ఫీల్డ్ ని మనం నార్మల్గా ఎంటర్ చేసినప్పుడు, పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మీకు స్టార్ 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 అని డిస్ప్లే అవుతాయి. అలా స్టార్ స్టార్ డిస్ప్లే అవ్వాలంటే మనం అప్ సెక్యూర్ టెక్స్ట్ ట్రూ అనే ప్రాపర్టీ పాస్ చేయాలి. ఏ టెక్స్ట్ ఫీల్డ్ కి అయితే అప్ సెక్యూర్ టెక్స్ట్ ట్రూ పాస్ చేస్తామో ఎంటర్ చేసేటప్పుడు ఈ స్టార్ స్టార్ అని ఇలా వస్తాయి. అంటే స్టార్ కాదు, డాట్స్ వస్తాయి. బట్ మీరు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. అది అప్ సెక్యూర్ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు స్టార్ పెట్టా కాబట్టి ఇక్కడ మీకు స్టార్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. యూజర్ ఎంటర్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ అనేది డిస్ప్లే అవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఏం ఎంటర్ చేశారు అది కాకుండా. సో ఇప్పుడు ఇది ఎంటర్ చేయకపోతే డాట్ డాట్ అని వస్తుంది. సో మరి ఏదైతే టెక్స్ట్ ఫీల్డ్ కి అబ్జెక్టివ్ టెక్స్ట్ ప్రాపర్టీ ట్రూ పాస్ చేసామో ఆటోమేటిక్ ఎంటర్ చేసినప్పుడు డాట్ డాట్ వస్తుంది అన్నమాట. సో మ్యాక్స్ లెంత్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే మనం కీబోర్డ్ లో అంటే టెక్స్ట్ ఫీల్డ్ కి ఒక 30 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి, 30 అబవ్ ఎంటర్ అవ్వకూడదు. అలాంటప్పుడు మనం మ్యాక్స్ లెంత్ అనే ప్రాపర్టీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాక్స్ లెంత్ అని 2 ఉంది కాబట్టి 2 లెటర్స్ ఎంటర్ చేసాం. ఇఫ్ థర్డ్ లెటర్ మీరు ఎంటర్ చేయడానికి ట్రై చేసినా అది దట్ ఈస్ ద మ్యాక్స్ లెంత్ ప్రాపర్టీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ టెక్స్ట్ ఫీల్డ్. ఇక్కడ అవుట్పుట్ ఇప్పుడు మనం ప్రోగ్రామేటిక్ గా 1 by 1 వెళ్ళి చూద్దాం. ఓకే, రెడీ? ఓకే. మనం రోస్ అండ్ కాలమ్స్ ఎలా సెపరేట్ ఫైల్ ఎలా తీసుకున్నాము, సిమిలర్ గా టెక్స్ట్ ఫీల్డ్ కూడా అలా తీసుకున్నాం. ఫర్ యువర్ రిఫరెన్స్, నో ఫైల్
Text field widget. Let's see. So this is a class name. Import material. ఈ టెక్స్ట్ ఫామ్ విడ్జెట్స్ ఏమన్నాయో మనం హోమ్ పేజ్ లో లోడ్ చేయాలి. లైక్ మెయిన్ డాట్ లో హోమ్ ప్రాపర్టీలో లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ దట్ పర్టికులర్ క్లాస్ టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్. Remove this from text field widget. Let's run the program. Yeah. So meanwhile, the placeholder కనిపిస్తుంది. మనం scaffold యాడ్ బార్ తీసుకుంటాం. Scaffold యాడ్ బార్ title is a text field widget and body. ఓకే. సో ఇనిషియల్ గా మనకి ప్లేస్ హోల్డర్ ఉండాలి. నా కోడ్ చేంజ్ చేసాం. ఈ కోడ్ లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ డైరెక్ట్ యాడ్ చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్. ఓకే. సో దిస్ ఈస్ కంటైనర్ లో నేను తీసుకున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కీబోర్డ్. ఓకే, దిస్ ఈస్ అ కీబోర్డ్. you can enter the keyboard from the ఇది ఈ విధంగా మనం యూజర్ ఇన్పుట్ ని తీసుకుంటాం. అదే టెక్స్ట్ ఫీల్డ్ లో మీరు చూస్తే ఒకే లైన్ ఇలా ఎంటర్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొన్ని ప్రాపర్టీస్ ఏమున్నాయి టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఫస్ట్ తెలుసుకుందాం. యాజ్ పర్ ద స్లైడ్ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి మనం హింట్ టెక్స్ట్ ఇవ్వాలి. అంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఏం ఎంటర్ చేయాలి అనేది చెప్పాలి. చెప్పాలి అంటే దానికి హింట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఓకే. సో హింట్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. అంటే హింట్ టెక్స్ట్ డైరెక్ట్ గా టెక్స్ట్ ఫీల్డ్ లోపల ఉండదు. సో టెక్స్ట్ ఫీల్డ్ లో డెకరేషన్ ఉంటుంది. ఈ డెకరేషన్ లో ఉంటుంది. డెకరేషన్ లో ఇన్పుట్ డెకరేషన్ లో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ హింట్ టెక్స్ట్. ఓకే. హింట్ టెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ ఎంటర్ టెక్స్ట్ వచ్చిందా? దిస్ ఈజ్ ఇన్ టెక్స్ట్. సో ఇంట్ టెక్స్ట్ ని మన ఇన్పుట్ డెకరేషన్ లో డెకరేషన్ ప్రాపర్టీకి అసైన్ చేసాం ఆఫ్ ది టెక్స్ట్ ఫీల్డ్. దిస్ ఈజ్ ఇన్ టెక్స్ట్. ప్లీజ్ ఎంటర్ టెక్స్ట్ అనేది. ఓకే. సో ఇప్పుడు మనం ఇంట్ యొక్క స్టైల్ కూడా పెట్టవచ్చు. ఇంట్ టెక్స్ట్ స్టైల్ కూడా పెట్టవచ్చు అనమాట. ఎలాగైతే టెక్స్ట్ స్టైల్ ఇచ్చేసి టెక్స్ట్ లో స్టైల్స్ ఫాంట్ సైజ్ ఎలా ఇస్తున్నాము, హింట్ కూడా టెక్స్ట్ ఇవ్వచ్చు. సేమ్ టెక్స్టైల్ ప్రాపర్టీ. టెక్స్టైల్ ప్రాపర్టీలో ఫాంట్ వెయిట్ ఎంత. ఓకే. ఫాంట్ వెయిట్ అనేది W500 600 800. ఫాంట్ సైజ్ అనేది 16 అనుకోండి. చూడండి ఇక్కడ అప్లై అయిందా. సో ఇది హింట్ టెక్స్ట్. రెగ్యులర్ గా అయితే మనం హింట్ స్టైల్ ఇవ్వము. బట్ ఏంటంటే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. హింట్ టెక్స్ట్, హింట్ కూడా స్టైల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా రిక్వైర్మెంట్ లో మనకి హింట్ టెక్స్ట్ కలర్ కూడా యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ వస్తుంది. ఓకే. వచ్చిందా? దిస్ ఇస్ ఇన్ టెక్స్ట్. సింటెక్స్ స్టైల్ అప్లై చేస్తాం, టెక్స్ట్ కి ఇంకా స్టైల్ అప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ ఇన్ టెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీలో మనకి టెక్స్ట్ ప్రాపర్టీలో నెక్స్ట్ ప్రాపర్టీ కంట్రోల్ అనే ప్రాపర్టీ. ఈ కంట్రోల్ ప్రాపర్టీ ఎందుకంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఏదో ఒక బటన్ లో యాక్షన్ లో మనం గెట్ చేసుకోవడానికి, అంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి ఒక రెఫరెన్స్ అలాగా కంట్రోల్ ఇస్తుంది. ఆ కంట్రోల్ తో ఆ కంట్రోల్ రెఫరెన్స్ యూజ్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ని మనం గెట్ చేస్తాం.
ఓకే, కంట్రోల్ ఎలా తీసుకోవాలి? లోపల ఒక టెక్స్ట్ ఎడిట్ కంట్రోల్ తీసుకుంటాం. అంటే కంట్రోలర్ వాట్ ఎవర్ మీరు ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. కంట్రోల్ అని తీసుకుంటాం. ఈ కంట్రోలర్ ప్రాపర్టీ కంట్రోలర్ అసైన్ చేస్తాం. మీరు ఏదైనా తీసుకోవచ్చండి ఇక్కడ. ఓకే, టెక్స్ట్ కంట్రోలర్. ఓకే, సపోజ్ ఈమెయిల్ కంట్రోలర్ ఏదైనా తీసుకోవచ్చు. ఈమెయిల్ కంట్రోలర్ ఎందుకు ఈ కంట్రోల్ ప్రాపర్టీ ఏంటంటే ఈ ఇదే స్క్రీన్ లో మనం ఏదైనా బటన్ క్లిక్ చేసిన ఆ బటన్ లో ఈ టెక్స్ట్ లో ఏం ఎంటర్ చేసినా తీసుకురావాలంటే ఈ కంట్రోలర్ బేస్ మీద తీసుకోండి, ఈ కంట్రోల్ యూజ్ చేసి తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్. నెక్స్ట్ మ్యాక్స్ లైన్స్ చెప్పాను మీకు. ఇనీషియల్ గా మ్యాక్స్ లైన్ ఉంటుంది, వన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లైన్ 5 పెట్టారనుకో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇంత బాక్స్ లాగా వచ్చింది చూస్తే మీరు ఎంటర్ చేసిన తర్వాత టెక్స్ట్ ని సెకండ్ లైన్ కి వస్తుంది ఆటోమేటిక్. ఎన్ లైన్ కి వస్తుంది? ఇప్పుడు నేను మ్యాక్స్ లైన్ 5 ఇచ్చా కదా, 5 లైన్స్ కి వచ్చిన తర్వాత జస్ట్ అబ్జర్వ్. ఆఫ్టర్ 5 లైన్స్ తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. చూడండి, 5 లైన్స్ అయిపోయింది. కింద సైడ్ స్క్రోల్ అవుతుంది అన్నమాట. ఆ 5 లైన్స్ డిస్ప్లే అయ్యి ఇలా ఇన్సైడ్ స్క్రోల్ అవుతుంది. ఏ టెక్స్ట్ ఎంటర్ చేసామో ఇలా. దట్ ఈస్ ద మ్యాక్స్ లైన్ ప్రాపర్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లైన్ ప్రాపర్టీ ఇవ్వకపోతే సింగిల్ లైన్ వస్తుంది. ఈ సింగిల్ లైన్ మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా వస్తుంది. ఓకే, సో మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ అంతా ఈ సింగిల్ లైన్ వస్తుంది. దిస్ ఈజ్ అ మ్యాక్స్ లైన్ ప్రాపర్టీ. అంటే ఈ మ్యాక్స్ లైన్ ప్రాపర్టీ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే అండ్ సో స్మాల్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక రిక్వైర్మెంట్ నాకు వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఎంటర్ కామెంట్స్ లో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఎలా వచ్చింది? బాక్స్ లో వచ్చింది. దీని అర్థం ఏంటి? వీ కెన్ ఎంటర్ మల్టిపుల్ కామెంట్స్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ చూడండి, ఈ రిక్వైర్మెంట్ ఏంటి? జస్ట్ ఎంటర్ టెక్స్ట్ అనమాట, అంతే. ఒక లైనే వస్తుంది. అంటే ఒకే టెక్స్ట్ ఫీల్డ్ మనం నార్మల్ గా సింగిల్ లైన్ టెక్స్ట్ వాడొచ్చు అండ్ మల్టీ లైన్ టెక్స్ట్ వాడొచ్చు బేస్డ్ ఆన్ ది మ్యాక్స్ లైన్. మ్యాక్స్ లైన్ అనేది డిఫాల్ట్ గా 1 ఉంటుంది. మనం ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీకి 1 ఇచ్చిన ఇవ్వకపోయినా మ్యాక్స్ లైన్ 1 ఉంటుంది. ఓకే, అదే టెక్స్ట్ ఫీల్డ్ కి మీరు ఒక కామెంట్ బాక్స్ లా చేయాలనుకుంటే మ్యాక్స్ లైన్ 5 ఇచ్చుకోండి. దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ ద మ్యాక్స్ లెంత్ ప్రాపర్టీ. నెక్స్ట్ అబ్సెక్యూర్ టెక్స్ట్. ఓకే, సో ట్రూ అంటే అన్ని డాట్స్ లో వచ్చాయి చూసారా? అన్ని డాట్స్ లో వచ్చాయి. ఇక్కడ చూస్తే మనం ఎంటర్ చేసిన ప్రతిదీ డాట్ లో ఎందుకు వచ్చిందంటే ఇది పాస్ అంటే అబ్సెక్యూర్ టెక్స్ట్ అనేది ఫ్లో పాస్ చేస్తే ఏది ఎంటర్ చేసినా టెక్స్ట్ లో ఏం ఎంటర్ చేసిన టెక్స్ట్ లో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన ఏం ఎంటర్ చేసినా డాట్ డాట్ గా వస్తుంది. నాకు డాట్లు వద్దు, నాకు వేరే క్యారెక్టర్ కావాలి అబ్సెక్యూర్ ప్లస్ లో. అబ్సెక్యూర్ క్యారెక్టర్ అని ఉంటుంది. సో ఇక్కడ నాకు యాంపర్సెంట్ కావాలనుకుంటే సో ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. ఓకే, యాంపర్సెంట్ వచ్చింది ఇక్కడ డాట్ ప్లేస్ లో. లేదు మనకు స్టార్ కావాలి, అబ్సెక్యూర్ స్టార్స్. సో దిస్ ఈస్ ద అబ్సెక్యూర్ టెక్స్ట్ అండ్ అబ్సెక్యూర్ క్యారెక్టర్. 1 by 1 కామెంట్ పెడతాం అందులో చేద్దాం. ఇంకా టెక్స్ట్ ఫీల్డ్ లో వ్యాలిడేటర్ ఉంటుంది. ఓకే, సో ఇది మనం ఫామ్ వాలిడేషన్ లో ఈ ప్రాపర్టీని కవర్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్. ఈ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ లో మనం డెకరేషన్ పెట్టచ్చు, బార్డర్ పెట్టచ్చు. వచ్చి బార్డర్ పెడదాం. డెకరేషన్ లో మన ప్రాపర్టీ కాల్ బార్డర్. ఓకే, సో బార్డర్ బార్డర్ రేడియస్ సర్కిల్. బార్డర్ వచ్చింది చూసారా? దిస్ ఇస్ వే ఆఫ్ యాడింగ్ ద బార్డర్. బార్డర్ వచ్చింది ఇక్కడ మీరు చూస్తే. ఓకే, ఈ విధంగా మనం బార్డర్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో బార్డర్ ఈ విధంగా యాడ్ చేయొచ్చు. అండ్ అదర్ వన్ ఈస్ మనకి కొన్ని సినారియోలో మనకి టెక్స్ట్ లోపల కలర్ ఉంటుంది. సో టెక్స్ట్ లోపల కలర్ ఉంటుంది.
టెక్స్ట్ లోపల, టెక్స్ట్ ఫీల్డ్ లోపల ద ఫిల్ కలర్ అంటారు. ఇది ఫిల్ అవ్వాలని ఏదైనా ప్రాపర్టీ అసైన్ చేసి, ఓకే, సో ఫిల్ ఏ కలర్ తో ఫిల్ అవ్వాలి అనేది మనం ఇక్కడ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాపర్టీ అనేది నేను ఫిల్ ట్రూ ఇవ్వకపోతే ఫిల్ అవ్వదు. మీరు ఫిల్ కలర్ ఇచ్చినా ఫిల్ అవ్వదు. ఎందుకంటే ఎలాగ్ విత్ ఫిల్ కలర్ మీరు ఫిల్ ట్రూ అనేది ఇవ్వాలి. అప్పుడు ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ అండి. ఓకే, మనం ఈ ప్రాపర్టీ రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి మర్చిపోయాను కదా, కీబోర్డ్ టైప్. ఇప్పుడు మీరు చూడండి, నేను కీబోర్డ్ ఇలా వస్తే ఇది ఒక కీబోర్డ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కీబోర్డ్ టైప్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇన్పుట్ ఇన్పుట్ టైప్ డాట్ ఇలా ఇస్తే ఇన్ని టైప్స్ ఉంటాయి. టెక్స్ట్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, నేమ్, నెంబర్, డేట్, మల్టీ లైన్, స్టేట్, దీస్ ఆర్ ద డిఫరెంట్ కీబోర్డ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్ ఇచ్చాను అనుకోండి, చూడండి అబ్జర్వ్ చేయండి. ఈమెయిల్ ఇస్తే మీకు కీబోర్డ్ లో ఎట్ ది రేట్ వచ్చింది, చూసారా? ఎట్ ది రేట్ వచ్చింది. ప్రీవియస్ లో అది లేదు. అంటే మన యూజర్ కి కీబోర్డ్ టైప్ ఎందుకు ఇస్తామంటే ఒక్కొక్క టెక్స్ట్ ఫీల్డ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ నెంబర్ ఎంటర్ చేయాలంటే నేనేం చేయాలి? ఈ నెంబర్ 1 2 3 క్లిక్ చేసి ఇలా నెంబర్ ఎంటర్ చేయాలి. సో అది యూజర్ కి ఇంకో క్లిక్ అనేది ఎక్స్ట్రా. ఓకే, అందుకే యూజర్ ఎక్స్పీరియన్స్ బట్టి మనం యూజర్ ఇన్పుట్ ఏ టైప్ అనేది ఆ టైప్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కాకుండా నార్మల్ గా టెక్స్ట్ ఇచ్చారు అనుకోండి, నార్మల్ జనరల్ గా, అప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో నేను ఈమెయిల్ ఎంటర్ చేయాలి. ఓకే, ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఈమెయిల్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయాలంటే అగైన్ 1 2 ఎక్కడ అడ్రస్ తీసుకొచ్చి ఇలా చేయాలి. సో అందుకే మనం బేస్డ్ ఇన్పుట్ టైప్ ప్రకారం కీబోర్డ్ టైప్ అని ఇవ్వాలి. ఓకే, దట్ ఈస్ అ టైప్ ఆఫ్ కీబోర్డ్. సో ఇప్పుడు నెంబర్ ఇవ్వాలనుకుంటే నెంబర్ కీబోర్డ్ వస్తుంది. చూస్తే ఓన్లీ నెంబర్ కీబోర్డ్ వచ్చింది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. అంటే బేస్డ్ ఆన్ యూజర్ రిక్వైర్మెంట్ కీబోర్డ్ టైప్ అని ఇస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ది టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్. టెక్స్ట్ ఫామ్ ఫీల్డ్ లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ వ్యాలిడేటర్ ఉంది. ఈ వ్యాలిడేటర్ అనే కీ అనేది నేను ఫామ్ బిల్డ్ చేసేటప్పుడు ఆ వ్యాలిడేటర్ కి ఏ విధంగా యూజ్ అవుతుందో చెప్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ టెక్స్ట్ ఫీల్డ్. అయితే దిస్ ఆర్ ద మెయిన్ ప్రాపర్టీ వాడతాం, అంతే, అంతకు మించి ఇంకేం వాడను. దిస్ అబౌట్ టెక్స్ట్ ఫీల్డ్.